నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మీ మధు. ఈరోజు నేను అడ్వకేట్ ఇనుమూరి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఉన్నాను. ఈరోజు అయితే మనం చాలా విషయాలు క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే మారుతున్న కాలం కొద్దీ లాలో కూడా చాలా వరకు మనకి మార్పులు వచ్చాయి. వాటిలో కొన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మనకి ప్రెసెంట్ డేస్లో చాలామంది క్రైమ్ రేట్ పెరిగిపోయింది, నిజమే. కాకపోతే కొంతమంది ఏంటంటే కావాలని క్రైమ్ చేయరు, ఆవేశంగా చేస్తూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్పి కొన్ని పనులు చేస్తుంటారు. దానివల్ల ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతూ ఉంటుంది కదా, వాళ్ళ కెరియర్ మీద ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటారు? నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో చాలామంది స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ వారి యొక్క డైలీ రొటీన్ జీవితంలో ఆవేశానికి వాటికి లోనయ్యి కొన్ని క్రైమ్స్ చేయొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ ఉన్నంతసేపు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఒకవేళ అఫెన్స్ ప్రూవ్ అయ్యి జడ్జిమెంట్ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే మటుకు అది వాళ్ళు ఆ పీరియడ్ ఆఫ్ పనిష్మెంట్ అంటారు. అంటే వాళ్ళు ఎంత అయితే శిక్ష కాలం ఉంటుందో ఆ కాలంలో ఎటువంటి బెనిఫిట్స్కి ఇది అవుతారు. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం అంటే సుమారు 2015 తర్వాత నుంచి ఈ ఆధార్ కార్డ్ కొడుతుంటే క్రైమ్స్ ఏమున్నాయి అనేది కూడా తెలిసిపోతుంది. మన ఆధార్ కార్డ్ మనకి ఎట్లాగంటే అటు మన అప్పుల వివరాలు కానీ క్రైమ్ వివరాలు కానీ అన్నీ కూడాను పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయి మన మీద అనేది తెలుసు. ఒకవేళ ఎక్విట్లు వస్తే ఆ క్రైమ్ తీసేస్తారు. అలా కాకుండా ఫైన్ వేసినా సరే మీకు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆ పలానా క్రైమ్లో అతని మీద ఎంత ఫైన్ ఉంది అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళకి కొంత డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సార్, ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి బెనిఫిట్స్ అయినా దూరం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే కెరియర్ పరంగా ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటారా? ఇప్పుడు మనకి ఏ గవర్నమెంట్ జాబ్ అయినా సరే పోలీస్ వెరిఫికేషన్ అనేది కామన్. ఇంటర్వ్యూ తర్వాత కంపల్సరీగా పోలీస్ వెరిఫికేషన్ అనేది ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. వాళ్ళంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కంపల్సరీగా వెరిఫై చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అలాంటప్పుడు ఈ ఆధార్ డీటెయిల్స్ తోటి వాళ్ళు కంపల్సరీగా ఏదైతే క్రైమ్ రిజిస్టర్ అయిందో, అంటే ఇప్పుడు ఈ మధ్య ఇదివరలో లేదు, ఇప్పుడు ఏ కేసు పడినా సరే, అంటే సపోజ్ ఒక ఎఫ్ఐఆర్ పడింది, ఆధార్ కార్డు అడుగుతారు. అలాగే మేము తిరిగి వాళ్ళకి బెయిల్ పెట్టాలన్నా సరే ఆ అక్యూజ్డ్ యొక్క ఆధార్ డీటెయిల్స్ మేము కేసు ఇన్ఫర్మేషన్ షీట్ అని ఒక షీట్ పెట్టాలి. మేము వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు ఒక డేటా మెయింటైన్ చేస్తారు. ఈ పలానా క్రైమ్కి ఆధార్ లింక్ అయ్యి ఉంది అని చెప్పేసి వాళ్ళు ముందర లింక్ చేసేస్తారు. మనం బెయిల్ వేసినప్పుడు వాడి ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అన్నీ పెట్టినప్పుడు కంపల్సరీగా అది ఎన్ఐసి వాళ్ళకి డేటా వెళ్తుంది. వాళ్ళు ఓపెన్గానే పెడతారు. పోలీస్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఎన్ఐసి డేటాలో నుంచి వాళ్ళు వెరిఫై చేసేది. వెరిఫై చేస్తే ఏమవుతుంది, ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టంగానే లేదా ఫోన్ నెంబర్ కొట్టంగానే వాడి పేరు మీద ఎన్ని క్రైమ్లు ఉన్నాయి ఏంటి అనేది వాడి జీవిత చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. సో అప్పుడు వాళ్ళకి డిసడ్వాంటేజెస్ అనేవి తెలుస్తాయి. ఏంటంటే ఆల్రెడీ వీడి మీద క్రైమ్ రికార్డు ఉంది, పలానా ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది, లేకపోతే పలానా ఎఫ్ఐఆర్లో వీడికి ఇంత ఫైన్ వేశారు అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అది ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరు. వాడికి మెరిట్ ఉన్నప్పటికీ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వకపోవచ్చు కదా. కెరీర్ అనేది అక్కడితో కొంతవరకు ఇబ్బంది పడతారంటారు. అంటే మన ఇండియాలో అలా కాకుండా వాడి మీద తప్పుడు క్రైమ్ రిజిస్టర్ అయ్యి ఉంది, ఎక్విట్లో వచ్చిందంటే మటుకు అది డీలింగ్ చేస్తున్నారు. ఓకే, ఎలా డీల్ చేస్తారు? అంటే అది ఎక్విట్లో వచ్చిన తర్వాత ఇంకా క్రైమ్ రిజిస్టర్ కొట్టేసినట్టుందా లెక్క. ఓకే, డిస్మిసల్ కింద లెక్క. డిస్మిసల్ అయినప్పుడు అది ఆధార్ డీలింగ్ చేసేస్తారు. సార్, ఒక పర్సన్కి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ అయింది, ఆ పర్సన్ ఆ క్రైమ్ చేయలేదు, బట్ సో పడింది, కానీ కెరియర్కి ఇబ్బందిగా ఉంది. సో ఆ ఎఫ్ఐఆర్ని తీసేసే పవర్ అనేది ఎవరి చేతిలో ఉంటుందంటారు? ఇందులో ఒక 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు పెట్టిన కంప్లైంట్లో ఎటువంటి సాక్ష్యాలు నాకు దొరకలేదు, పెట్టిన రిపోర్ట్ అంతా అబద్ధం అని చెప్పేసి ఆయన ఒక ఫైనల్ రిపోర్ట్ ఇష్యూ చేయొచ్చు కోర్టుకి. 2, ఇక్కడ కోర్టులోనే వాళ్ళు నా మీద పెట్టిన క్రైమ్ తప్పు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిందా 90 రోజుల కాల పరిమితిలో పోలీసులు ఛార్జ్షీట్ అనేది ఒకటి దాఖలు చేయాలి కోర్టులో. ఆ ఛార్జ్షీట్లో ఉన్న విట్నెస్లు వీళ్ళందరూ కూడా తప్పు చేశారు, నా మీద నేను ఎటువంటి అఫెన్స్ చేయలేదు, నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది, నమ్మండి అని చెప్పి ఇతను డిశ్చార్జ్ పిటిషన్ ఒకటి వేసుకోవచ్చు ఛార్జ్షీట్ వేసిన తర్వాత. లేదు, ఈ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వెంటనే ఇతను హైకోర్టులో క్వాష్ పిటిషన్ అని చెప్పి ఒక పిటిషన్ వేసుకోవచ్చు. పోలీసులు నా మాట వినట్లేదు, నేను ఇన్వాల్వ్ అయ్యలేను, నా మీద తప్పుడు కేసు పెట్టారు, దీనివల్ల నా యొక్క పరపతి, నా యొక్క ప్రతిష్ట అన్ని దెబ్బతింటున్నాయి, అలాగే నన్ను అనవసరంగా పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు,
నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి దాని నుంచి నన్ను కాపాడండి, నా మీద పెట్టిన క్రైమ్ను రద్దు చేయండి అని చెప్పి కోర్టుని ఆ అక్యూజ్డ్ అడగచ్చు. అది ఎఫ్ఐఆర్ స్టేజ్లో అడగచ్చు, అలాగే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత అడగచ్చు. కానీ ఇదంతా కూడా ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పి మనకు ఒక స్టెప్ ఉంటుంది ప్రతి క్రైమ్లోనూ. అది మర్డర్ కేసు అయినా మామూలు కేసు అయినా ఏదైనా సరే ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ ముందర ఇవన్నీ జరగాలి. ఓకే. సో వాళ్ళ దగ్గర బలమైన ప్రూఫ్ ఉన్నప్పుడు ఇవనేది ఆటోమేటిక్గా డిస్మెటల్ చేయవచ్చు అంటారు. చేయొచ్చు. సార్, ఒక పర్సన్ అనుకోకుండా చేసిన లేదంటే అనుకుని చేసినా కూడా క్రైమే. కాకపోతే బిలో 18 లేదంటే 17 పర్సన్స్కి లేదంటే అడల్ట్స్కి మధ్య ఏదైనా క్రైమ్ రేట్ అనేది లా పరంగా శిక్ష అనేది తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మనకి ఈ అడల్టు, అడాలసెంటు, నెక్స్ట్ కిడ్, 3 రకాలు ఓకే. లా మనకి అంటే ఒక మనిషిని కానీ ఒక స్త్రీని కానీ అంటే పురుషుని కానీ స్త్రీని కానీ వ్యత్యాసం ఎలా చేశారంటే ఒక కిడ్, అడాలసెంట్, అడల్ట్ 3 రకాలు. అప్ టు 13 years కిడ్, అబోవ్ 13 years అడాలసెంట్ ఏజ్ అంటారు, అబోవ్ 18 years అడల్ట్. సో మనకి 18 years దాటిన తర్వాత ఎటువంటి అఫెన్స్ చేసినా సరే ఐపీసీ ప్రకారం మామూలుగా మనకి శిక్ష పడుతుంది, లేకపోతే బిఎన్ఎస్ ప్రకారం, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారం శిక్ష పడుతుంది. అలా బిలో 18 years అయితే కనుక జువెనల్ జస్టిస్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం దాన్ని డీల్ చేస్తారు. దాంట్లో మ్యాక్సిమం పనిష్మెంట్ మర్డర్కి అయితే 3 సంవత్సరాలు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు జరిగిన తర్వాత అందులో ఒక మైనర్ ఉన్నాడు, అతను వాంటెడ్గానే చేశాడు, అతను స్పృహతోనే చేశాడు. ఓన్లీ అతను ఆ 3 ఏళ్ళ శిక్ష పడింది. అప్పుడు మనకి ఈ జూనియర్ జస్టిస్ యాక్ట్ మీద కొంత వ్యతిరేకత వచ్చింది దేశంలో. కారణం ఏంటంటే పెద్ద పెద్ద అఫెన్స్ చేసిన వాళ్ళు కూడాను 3 ఏళ్ళ శిక్షతో తప్పించుకుంటున్నారు ఈ పిల్లల వల్ల. వీళ్ళకి కూడా మనం పరివర్తన అనేది అవసరం, ఇంకా మనం కఠినతరం చేయాలి అనే ఉద్దేశంతో ఆ 17 సంవత్సరాలు అనే దాన్ని 13 సంవత్సరాలు తగ్గించి 17 సంవత్సరాల వాళ్ళకి, అంటే 13 నుంచి 17 మధ్యలో చేసినా సరే బిఎన్ఎస్ సెక్షనల్ యొక్క పనిష్మెంట్లు పడేలాగా ఇంకా చట్టాలు రూపొందిస్తున్నారు. ఏదైతే 17 సంవత్సరాలు ఉందో దాన్ని 13 సంవత్సరాలకు తగ్గించడానికి చూస్తున్నారు. ఓకే. సో ఇప్పుడైతే 17 years 15 years మధ్య చేసిన వాళ్ళందరూ కూడా మాక్సిమం జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద ట్రయల్ చేయబడతారు. ఓకే. మినిమం శిక్ష పడుతుంది అంటారా? మినిమం ఓన్లీ ఫైనే మ్యాక్సిమం పనిష్మెంట్ 1 year నుంచి 3 years అంతే. అదే ఇప్పుడు ఒక రేప్ కేసులో ఇప్పుడు ముద్దాయి అనుకోండి, లైఫ్ టైమ్ పనిష్మెంట్. మీకు అర్థమైంది కదా. ఓన్లీ ఈ జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద అయితే మటుకు వాళ్ళకి 3 సంవత్సరాలు. ఓకే. సో లైఫ్ పడుతుంది. పెద్ద పెద్ద కేసెస్లో మారుతుంది అంటారు అక్కడ లా అనేది. అంటే చిన్న చిన్న కేసులో కొంచెం 13 years వరకు కూడాను ఒక పిల్లవాడు ఏం చేసినా సరే దాన్ని శిక్షగా దాన్ని ఒక నేరం కింద వాళ్ళు కన్సిడర్ చేయరు. ఇప్పుడు మనకి బాడీలీ అఫెన్సెస్కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అంటే ఇన్సానిటీ, ఇంటాక్సికేషన్, నెక్స్ట్ అప్రహెన్షన్. అంటే నువ్వు ఆ అమ్మాయిని రేప్ చేయకపోతే నిన్ను చంపేస్తా, నీ కుటుంబాన్ని నాశనం చేస్తా అంటే ఒక భయభ్రాంతికి గురి చేసి వాడు ఒక యాక్ట్ చేయించాడు. సో ఎవరైతే అఫెండర్ యాక్ట్ చేయించాడో అతనికి పనిష్మెంట్ పడుతుంది తప్పించి ఇతను ఎగ్జంప్షన్ ప్లీడ్ చేయొచ్చు. అలాగే ఈరోజు ఆపరేషన్ చేయకపోతే అతను చనిపోతాడు. అది కూడా ఒక విధమైన రిస్ట్రైంట్. ఎందుకంటే ఆ ఆపరేషన్ చేసినా చేయకపోయినా అతను చనిపోతాడని తెలుసు. చేస్తేనే బతికే ఛాన్స్ ఉంది కాబట్టి అతను బతికించడానికి ఇన్ కోర్స్ ఆఫ్ డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఫర్ ఏ గుడ్ హ్యాబిట్ ఆర్ గుడ్ కాజ్ అనేది అయితే ఎగ్జంప్షన్ కిందకు వస్తుంది. సార్, ఫస్ట్ ఒక పర్సన్ మీద ఎఫ్ఐఆర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత కొంతమంది మీద రౌడీ షీట్ కూడా వేస్తూ ఉంటారు. ఎందుకు సార్? అంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కేసు అనేది ఫైల్ అయినప్పుడు మళ్ళీ రౌడీ షీట్ ఎందుకు వేస్తూ ఉంటారు? రౌడీ షీట్ అనేది మీకు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. అంటే అస్తమాను వాడు అదే క్రైమ్ చేయటం, లేకపోతే ఇప్పుడు మర్డర్ చేసిన వాడు రేప్ చేయడం, లేకపోతే కిడ్నాప్ చేయడం, ఎక్స్టార్షన్ చేయడం, ఇలాంటి 4-5 క్రైమ్లు 4-5 ఎఫ్ఐఆర్లు పడినప్పుడు వాడిని రౌడీ అని చెప్పేసి ఒక ట్యాగ్ తగిలించి రౌడీ షీట్ అని ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ అని చెప్పి మనకు ఒకటి ఉంది. 3 క్రైముల కన్నా ఎక్కువ ఉండి వాడు మళ్ళీ క్రైమ్ చేస్తాడనే ఆలోచనలో ఉన్నాడు అనేది, పరివర్తన చెందడు అనేది ఆఫీసర్కి అనిపిస్తే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద 1 సంవత్సర కాలం పాటు అతన్ని జైల్లో పెడతారు, ఎటువంటి రీజన్ లేకుండా. పవర్ అనేది పోలీసులకు ఉంటుంది. ఆడి మీద 3 నుంచి 5 క్రైముల మధ్యలో మినిమం బేసిక్ 3 క్రైమ్లైనా రిజిస్టర్ అయి ఉండాలి.
ఓకే. 3 క్రైమ్లు రిజిస్టర్ అయ్యి ఉండి అది సేమ్ అఫెన్స్కి అయ్యి ఉండొచ్చు, వేరు అఫెన్స్కి అయ్యి ఉండొచ్చు. అప్పుడు రౌడీ షీట్ అని పెట్టి ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద 1 సంవత్సర కాలం పాటు ఎటువంటి బెయిలు లేకుండా జైల్లో పెడతారు. వాటికి కూడాను హైకోర్టులో ఏం చేయాలంటే పర్సనల్ లిబర్టీ వైలేషన్ అని చెప్పేసి ఆర్టికల్ 32 కింద మన రిట్ పిటిషన్ వేసుకొని దానికి ఒక 3 నెలలకు ఒకసారి ప్రోబిటరీ ఆఫీసర్ అని ప్రతి సెంట్రల్ జైలుకి ఉంటారు. వీడి మీద ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టారు, వాడి పరివర్తన ఎలా ఉంది, అనాలిసిస్ ఏంటి, వీడి నేచర్ ఏంటి అనేది ఎగ్జామిన్ చేసి వాళ్ళ రిపోర్ట్ మీద బేస్ చేసి మాత్రమే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టాలి. కానీ పోలీసులు క్యాజువల్గా అలాంటివి చేయకుండానే ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో పెడుతూ ఉంటారు. ఈ అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చి అతనితో పోలీసులు పని లేదు అని నిరూపించినాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే రిట్ పిటిషన్ వేసుకుంటే వాళ్ళని రిలీజ్ చేస్తారు. ఓకే. అంటే జైల్లో పెట్టే పవర్ మాత్రమే ఉంటుంది అంటారా? ఇంకా ఎలా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండవు అంటారా? ఉండవు. ఈ సంవత్సర కాలం ఏదైతే ఉందో, ఏదైతే పనిష్మెంట్లు వాడు పడాల్సి ఉందో దాంట్లో ఇవన్నీ కాంపన్సేట్ అవుతూ ఉంటాయి. అంటే ప్రెసెంట్ డేస్లో చాలా మంది చూస్తూ ఉన్నాం కదా, ఎలా అంటే వీటి మీద కొంచెం ఎక్కువగా ఛార్జెస్ చేస్తూ ఉన్నారు, రౌడీస్ మీద లేదంటే కొంతమంది క్రిమినల్స్ మీద. యాక్చువల్గా ఆ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి చాలా మటుకు క్రైమ్ రేట్ తగ్గిపోయింది.